సామాన్యమైన మనుషుల విషయంలో సాధారణంగా ఊపిరితిత్తుల యొక్క పనితీరు ఎందుకు తగ్గుతూ వస్తుంది? దీని గల కారణాలు ఏంటి? మనం ఊపిరితిత్తుల పనితీరు తగ్గుతుందని తెలుసుకోవడానికి ఎలాంటి సంకేతాలు ఉంటాయి? ఊపిరితిత్తులు అంటే నార్మల్ ఇండివిజువల్ నార్మల్ పర్సన్లో ఒక 35 years వరకు ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఒక 30-35 years వరకు. ఓకే. 35 years తర్వాత మెల్లిగా ఒక డిక్లైన్ ఉంటుంది. అంటే యూజువల్గా ఊపిరితిత్తుల కెపాసిటీ మేము ఈ బ్రీదింగ్ టెస్ట్లో ఎస్టిమేట్ చేస్తాం. FEV1 అని, సో వన్ ఆఫ్ ది వెరీ కామన్లీ యూజ్డ్ పారామీటర్స్ అది ఒక 30 ml/year తగ్గుతూ ఉంటుంది. సో యాజ్ యూ ఏజ్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. సో లంగ్ కెపాసిటీ టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఏజ్, హైట్, రేస్ని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొక్కరు ఒకలాగా ఉంటారు. ఏషియన్ రేస్ అనుకోండి, చాలా కొద్ది షార్ట్ స్టేచర్, కొద్దిగా డిఫరెంట్ లంగ్ డయామీటర్స్, వాల్యూమ్స్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ కాకేషియన్స్ అంటే యూరోపియన్స్, అమెరికన్స్, వీళ్ళకి కొద్దిగా లంగ్ వాల్యూమ్స్ కొద్దిగా ఎక్కువ, వాళ్ళ బిల్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఎస్టిమేషన్స్ అన్నీ ఈ రేస్ని బట్టి, హైట్ని బట్టి, ఏజ్ని బట్టి మారుతూ ఉంటాయి. సో అకార్డింగ్ టు దట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రెడిక్టెడ్ వాల్యూమ్స్ ఇలా చేస్తామన్నమాట. సో కెపాసిటీ అనేది ఇన్ జనరల్ 30-35 తర్వాత మెల్లిగా తగ్గుతూనే పోతూ ఉంటుంది. అంటే సామాన్యులకు తెలిసేది ఎలా? అంటే నా ఊపిరితిత్తుల పనితీరు తగ్గుతుంది లేదా ప్రమాద స్థాయికి చేరుకుంటోంది? 2 రకాలుగా అండి. సో CT స్కాన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్మోకర్స్ ఉంటారు, పోనీ ఎక్కువ డౌట్స్ వాళ్ళకే వస్తాయి. ఎక్కువ స్మోకింగ్ కానీ లేకపోతే ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుందో లోపల అనేది తెలియక, ఎందుకంటే ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఎస్పెషలీ, అంటే ఆక్యుపేషన్ కానివ్వండి, ఆక్యుపేషనల్ హజార్డ్స్, ఇప్పుడు కెమికల్ ఫ్యాక్టరీస్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే కాటన్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, కోల్ మైనింగ్లో కానివ్వండి. సో వీటన్నిటిలో వాళ్ళకి ఎక్కువ స్క్రీనింగ్ రెగ్యులర్గా ఉంటుంది. సో వాళ్ళు 2 రకాలుగా చూడొచ్చు. ఏదైనా ఎనటామికల్గా అంటే లంగ్ స్ట్రక్చర్ వైజ్ డ్యామేజ్ ఉందా లేదా అనేది కనుక్కోవడానికి ఇన్ డెప్త్ CT స్కాన్స్. CT స్కాన్స్ లాట్ ఆఫ్ రేడియేషన్. ఓకే. పెద్ద ఎక్కువ మేము దానికి అడ్వైజ్ చేయము. సో లేదు నాకు కావాలి, కంపల్సరీ నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటే CT స్కాన్ ఒక పద్ధతి. ఎందుకంటే 1 mm కట్స్లో మనకి డీటెయిలింగ్ తెలుస్తుంది. ది అదర్ వే ఇంకోటి అంటే ఫిజియలాజికల్గా అంటే మన కెపాసిటీ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి లంగ్ ఫంక్షన్ టెస్ట్, సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అంటాం, PFTs అంటాం. సో పల్మనరీ ఫంక్షన్ టెస్ట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. సో ఒక్కొక్క జబ్బుకి ఒక్కో రకంగా ఉంటుంది. ఒక ఆస్తమా అనేది ఒక రకంగా ఉంటుంది, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అనేది ఒక రకంగా ఉంటుంది, సో అప్పర్ ఎయిర్వే డిజీజ్ అనేది ఒక రకంగా ఉంటుంది. సో ఇవన్నీ ఎస్టిమేట్ చేయడానికి ఒక లంగ్ ఫంక్షన్ టెస్ట్లు, ఆల్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్స్ ఇంపార్టెంట్. సో నా లంగ్ కెపాసిటీ తగ్గిందా లేదా, ఈ ఏజ్లో ఈ ప్రెడిక్టెడ్ వాల్యూ కన్నా నా ప్రెడిక్టెడ్ వాల్యూస్ ఎంత తగ్గింది అంటే 80% ఆఫ్ ది ప్రెడిక్టెడ్ వాల్యూ కన్నా తగ్గితే తగ్గినట్టు. ఓకే. సో దట్ ఈస్ హౌ వి ఎస్టిమేట్. ఓకే. అంటే ఇప్పుడు మనం 30 తర్వాత క్రమంగా కొద్దిగా ఊపిరితిత్తుల యొక్క పనితీరు తగ్గుతూ వస్తుంది అని అంటున్నారు. సో అంటే ఒక సాధారణ మనిషి ఎన్ని సంవత్సరాలకు లంగ్ ఫంక్షన్ టెస్ట్ మొదలు పెట్టాలి? సో ఎంత ఆఫెన్గా చేయించుకోవాలి, లేదా ఎవరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి, అంటే నాకు ఖచ్చితంగా తీసుకోవాలని అంటే ఈజ్ దర్ ఎనీ పారామీటర్ ఆర్ స్టాండర్డ్ పారామీటర్స్ అకార్డింగ్ టు WHO ఆర్ సమ్వన్ ఎల్స్? యూజువల్గా దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ రెగ్యులర్ ఇది. బట్ మనకేంటంటే స్క్రీనింగ్ వైజ్ ఒక చెస్ట్ ఎక్స్రే ఎవ్రీ ఇయర్ ఆఫ్టర్ 40 ఓకే విల్ బి అంటే ఐడియల్ థింగ్ అనమాట. చెస్ట్ ఎక్స్రే యాజ్ అ స్టాండర్డ్. అంటే దీనికి ఒక ది అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. దీనికి ఒక డౌన్ సైడ్ ఏంటంటే కొన్నిసార్లు ఎక్కువ రేడియేషన్ అని చెప్పి మేము CT స్కాన్స్ కూడా ఎక్కువ చేయలేము కూడా. వీ కాంట్ డూ రొటీన్ స్క్రీనింగ్ CT స్కాన్స్ అన్లెస్ బాగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకర్స్ ఉన్నారనుకుందాం, సో ఎవ్రీ 5 years ఒకసారి స్క్రీనింగ్ చేయొచ్చు. సో బట్ దెర్ ఈస్ నో సచ్ స్టాండర్డ్ యాజ్ రికమెండేషన్ యాజ్ లైక్ రొటీన్ CT స్క్రీనింగ్ ఇలాంటివి, బికాస్ రేడియేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ రిస్కీ ప్రపోజిషన్ అనమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై
50 to 80% తగ్గింది.